గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై డైలీ బ్లాగ్స్. డే 30, 1 మంత్ కంప్లీట్ చేసుకున్నాం ఈరోజుకి మనం. సో దిస్ ఈస్ ఎ స్పెషల్ బ్లాగ్ ఫర్ మీ అండ్ ఫర్ మై వ్యూవర్స్ ఆల్సో. అయితే ఇంటికి పెద్దనాన్న వచ్చారు. లెట్ మీ జస్ట్ అలా ఒక గ్లాన్స్ వేద్దాం. మా పెద్దమ్మ, మా అమ్మ, ఇద్దరు సిస్టర్స్ ఒక దగ్గర ఉన్నారు. ఫుల్ ఎంజాయ్మెంట్ ఈరోజు అంతా. రాగానే మొక్కల గురించి మొదలెట్టేసింది మా అమ్మ. ఇదో స్పెషాలిటీ. హాయ్ చెప్పండి. పెద్దనాన్న, మా పెద్దనాన్న. హాయ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మ్యాంగో ఈజ్ మ్యాండేటరీ, నాట్ ఫర్ మై కష్టం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, విలేజ్ స్టైల్ బ్రేక్ఫాస్ట్ భలే ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ డన్. హ్యాపీగా ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో కంటెంట్కి వచ్చారు. రీచ్ ఆఫీస్, వర్క్ చేస్తూ ఉన్నా. ఒక కాంపోనెంట్ గురించి ఎదుగుతున్నాను, ఎంత ఎదిగినా దొరకట్లేదు. ఇన్ బిట్వీన్ నాకే ఒక మంచి ఐడియా వచ్చింది, దాన్ని నేను ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నా. ఆఫీస్లో మార్నింగ్ చాయ్ వెరీ ఇంపార్టెంట్, గివ్స్ ఎనర్జీ విత్ బిస్కెట్స్. సో లెట్ మీ ఎంజాయ్ మై మార్నింగ్ స్నాక్. ఆఫ్టర్ దట్ ఏం చేస్తున్నానో మార్నింగ్ స్నాక్. గోయింగ్ బ్యాక్ టు ఆఫీస్ ఆఫ్టర్ లంచ్. సి కంప్లీట్ టీమ్ డైలీ వాక్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. లేదు, కార్డ్ దొరకలేదు కాబట్టి వీఆర్ వాకింగ్. ఎలా ఉంది మీకు టెక్ పార్ట్ లో ఎక్స్పీరియన్స్? Already Official. I experienced 2.5 years in tech part. Again, See this person. See this person. Quantum employee. ఎట్లా ఉంది సార్ ఇక్కడ? అంత ఎక్స్పీరియన్స్డ్ కానీ already 2.5 years experience in tech part. అన్అఫీషియల్, Again, అఫీషియల్ ఎక్స్పీరియన్స్. Officially, today only my first day in tech part. I will see what next time we'll see. నౌ వీఆర్ గోయింగ్ టు ప్లే. ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నాం. ఆఫ్టర్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 5:30. సో వీ హ్యావ్ అవర్ స్పెషల్ గెస్ట్ ఉషా మేడం. ఒక వీడియో వచ్చింది కదా, దానిపై మీ రెస్పాన్స్ ఏమిటి? ఆ వీడియో చూసినప్పటి నుంచి ఒకటే మ్యూజిక్ అందరు నాకు. మొన్న స్నాక్స్ ఇవ్వలేదు కదా, దానికోసం నీ కామెంట్. నేను ఇవ్వలేదు కాదు, నేను ఇచ్చే లోపు అయిపోయాయి. అది అందరు అపార్థం చేసుకున్నారు. అన్ని ఉషా తినేసింది, మళ్ళీనేమో ఎవరికి సరిపోలేదని చెప్తుంది. ఇలాగే అపార్థం చేసుకుంటున్నారు అన్ని. నిజాలన్నీ అపార్థం అంటుంది, మళ్ళీ కవర్ చేస్తుంది. ఓకే సార్, హ్యాపీగా ఉండండి. స్నాక్స్ మాత్రం ఓన్లీ పిరమిడ్ పీపుల్కి మాత్రం తెచ్చింది ఇవిడ. ఇంకా పెట్టండి, పుల్లలు పెట్టండి ఇంకా ఇవాళ కూడా. అది నేను చెప్తున్నానని చెప్పి నా మీద డైలాగ్ వేస్తుంది ఇవిడ. అంతే కదా మేడం? ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచగుట్ట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేవి. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. పెట్టేసుకొని ఎలా తింటున్నారు? కనీసం నాకు ఇవ్వకంటే ఇద్దరు తింటున్నారు. మీరు 2 ప్లేట్లు తినేసారు, నేను చూసాను. అలా చూసి చెప్పకూడదు, అందుకే చెప్తున్నాను, లీక్ చేస్తున్నాను. ఇవిడేదో చెప్పాలనుకుంటున్నాను. కష్టపడుతున్నారు తింటాను. హోటల్, వాట్ ఈస్ దట్ డిష్? పులుగులు. పులుగులు I know. పునుగులు. Actually no, how it is I am feeling no that one. I can dance పులుగులు. పునుగుల డిష్ని పురుగులు చేశారు. ఆఫీస్ కంప్లీట్ చేసుకున్నా. స్పోర్ట్స్ ఈరోజు అయితే ఏం అంతగా ఆడలేదు, ఏదో టైంపాస్ అలా చేశాను అంతే. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు హోమ్. హలో. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తే మా అమ్మ ఏం చేసింది చూపిస్తాను, ఆగండి. ఏం చేసింది? ఉప్మా. ఏదో ఇంట్లో ఏదో చేస్తుందని వస్తే ఉప్మా చేస్తుంది మా అమ్మ. ఉప్మా. స్నాక్స్ ఎందుకు కౌంట్ చేస్తావు నువ్వు? స్నాక్స్ కౌంట్ చేయవు. ఇంకేట్ చేసిస్తావా?
ఇంట్లోనో ఇంకా అన్ని సామాన్లు సర్దలేదు, ఏదో ఒకటి చేస్తాను. సర్లే ఏదో ఒకటి చెప్తారు ఇంకా. ఈ నెట్టడికి ఏం పని ఉండదేమో, ఈ బ్రాండ్ కొన్నాళ్ళు ఉంటుంది ఈ బ్రాండ్, ఇంకా దాని తర్వాత దీన్ని మార్చేద్దాం. ఇది అంత మంచిగా ఉండదు ఈ బ్రాండ్. ఫస్ట్ నాకు తెలిసి ఇండియాలో ఉన్న బ్రాండ్లన్నీ ఎలానే ఏడ్చాను. ఈ ఇంటర్నెట్ ఫైబర్స్ ఇవన్నీ ఏటో మా అక్క ఏదో చేస్తుంది, చూద్దాం ఆగండి. ఏడ్ చేస్తుంది. మాకు తెలియదు మరి వర్క్ అని. వర్క్ కోడ్ రాస్తున్నాను అని చెప్పాలి, అలా చెప్పరు. ప్రతిదీ ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో కొన్ని లైట్ తీసుకొని లైట్గా అలా వదిలేస్తే మంచిది. అది మనకి కొంచెం ఫ్రెష్ మైండ్ ఉంచుతుంది, అట్ ద సేమ్ టైం కొంచెం పీస్ ఆఫ్ మైండ్ని కూడా ఉంచుతుంది. సో ప్రతిదీ ఓవర్ థింక్ చేసి అది ఎందుకు ఇలాగా, ఇది ఎందుకు ఇలాగా, యూస్ టు బీ లైక్ దట్ అంటే ప్రీవియస్గా. బట్ లైట్ తీసుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుండి కొంచెం ఫ్రీగా ఉంటుంది. సో మోస్ట్లీ మీరు కూడా అలానే లైట్గా తీసుకోండి. మీకు ఒక విషయం నేను షేర్ చేసుకోవాలి. ఆఫీస్లో నేను మాట్లాడినా, ఎవరైనా నా దగ్గరికి వచ్చి మాట్లాడినా ఏటవుతుందంటే, నేను జనరల్గా రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో అలా ఏం చేస్తున్నారంటే, నాతో మాట్లాడే ముందు నా చుట్టూ కెమెరా ఎక్కడైనా ఉందా, నేనేమైనా రికార్డ్ చేస్తున్నానా ఒకటి చూస్తున్నారు. ఇన్ కేస్ పొరపాటున నాకు ఫోన్ కాల్ వచ్చి ఏదో నేను ఇలా ఫోన్ తీశాను అనుకోండి, పక్కన ఎవరు ఉండట్లేదు, ఇటుపక్క వెనక ఎవ్వరు ఉండట్లేదు. అందరూ నా కెమెరా ఇలా ఉంటుంది కదా, ఇప్పుడు నేను ఇలా పెట్టుకున్నాను కదా, కెమెరాకి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతున్నారు. సో ఇదొకటి అబ్జర్వ్ చేశాను. అండ్ మాట్లాడుతున్నప్పుడు నేను వాళ్ళకి ఫోకస్ చేయడానికి ట్రై చేసినప్పుడు కూడా కెమెరా బ్యాక్ సైడ్ వచ్చి మాట్లాడుతున్నాను అనమాట. సో దిస్ ఈజ్ లైక్ ఫన్నీ థింగ్. బట్ వాళ్ళని కొంచెం అలా ఇంక్లూడ్ చేస్తున్నాను. వాళ్ళకి కొంచెం కొత్తగా ఉంటుంది కదా, సో కొన్నాళ్ళు కొంచెం ఏంటిది అనిపిస్తుంది. వన్స్ దే గెట్ యూజ్డ్ వాళ్ళకి కూడా కొంచెం రిలాక్స్ అయిపోద్ది, వాళ్ళు కూడా మన వ్లాగ్స్లో ఇంక్లూడ్ అయిపోతారు. ఎప్పుడు ఇదే టీషర్ట్ అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు, అయినా సరే మనం పట్టించుకోం. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. విల్ మీట్ టుమారో ఫ్రెష్గా. రేపు సాటర్డే వీ హ్యావ్ క్రికెట్ మ్యాచ్. స్టాంప్స్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాను, మేబీ ఇన్ కేస్ మనకి ఆ పాసిబిలిటీ ఉంటే. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్ బాయ్. గుడ్ నైట్. sayonara. Peace out.